హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక హీట్ మీదకి వచ్చేసాయి. చలికాలం కూడా వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఇక యాత్రలు, బస్సు యాత్రలు, సభలు, సమావేశాల పేరుతో కథన రంగంలోకి దూకుతున్నాయి. లేటెస్ట్గా వైఎస్ షర్మిల సైతం పిసిసి అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే ఈ ప్రధాన పార్టీల మధ్య అంటే కేవలం ఒకే ఒక్కడిని గద్దెదించేందుకు ఈ కూటములు పార్టీలు అన్ని కలిసి చేస్తున్న ప్రయత్నాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందరే ఉన్నాయి. అయినా సరే సర్వేలన్నీ వైఎస్ జగనే మళ్ళీ సీఎం అని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ క్రిటిక్ అనే ఒక జాతీయ సంస్థ రీసెంట్గా ఒక సర్వేని రిలీజ్ చేసింది. అందులో వైఎస్ జగన్ మళ్ళీ అధికారం ఇంచుమించు 110 నుంచి 115 సీట్ల మధ్యలో వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి పొలిటికల్ క్రిటిక్ సర్వే తేల్చి చెప్పింది. ఒకసారి ఆ సర్వే రిజల్ట్స్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో పొలిటికల్ క్రిటిక్ అని గతంలో కర్ణాటకకు సంబంధించిన ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేసింది. తెలంగాణలో సైతం ఇంచుమించు కొంచెం అక్యురేట్గా ఈ సంస్థ ఇచ్చింది. దీంతో ఈ ప్రీ పోల్ సర్వే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనమాట. వైఎస్ఆర్సీపీకి 115 ప్లస్ ఆర్ మైనస్ అంటే 110 నుంచి 115 సీట్ల వరకు ఆ పార్టీకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తుంది. తర్వాత టీడీపీ జనసేనకు 60 నుంచి 65 మధ్యలో వస్తాయని చెప్పి చెప్తున్నాడు. తర్వాత బీజేపీకి 0, కాంగ్రెస్కు 0. ఎందుకంటే ఆ రెండు పార్టీలు రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో సపరేట్ ఆంధ్రకు చేసిన అన్యాయంతో రెండు పార్టీలు అక్కడ భూస్థాపితమని ఈసారి కూడా పెద్దగా రిజల్ట్స్ ఏదో వచ్చే అవకాశం లేదని చెప్పి ఈ సంస్థ సర్వే అంచనా. ఇక నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ 48%, టీడీపీ జనసేన పార్టీ కూటమిగా కలిసి వస్తే 44%, బీజేపీకి 1.5%, కాంగ్రెస్కు 1.5%, ఇతరులకు 5% ఓటు శాతం వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రీపోల్ సర్వే పొలిటికల్ క్రిటిక్ సర్వే అంచనా వేసింది. అయితే ఒకసారి మనం ఈ రిజల్ట్స్ కనుక గమనిస్తే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఇంచుమించు 50% పైగా అంటే 51% వరకు ఆ పార్టీ గెయిన్ చేసింది. ఈ నేపథ్యంలో అంటే ఒక 3% ఓటు బ్యాంకు తగ్గినా కానీ 115 సీట్ల వరకు ఆ పార్టీ సాధిస్తుందని చెప్పి పొలిటికల్ క్రిటిక్ సర్వే చేసిన అంచనా. ఇక గత ఎన్నికల్లో టీడీపీ జనసేన వేరువేరుగా పోటీ చేసినాయి. జనసేనకేమో 5% లోపు ఓట్లు వచ్చినాయి, టీడీపీకి ఏమో 36% ఓట్లు పోలైనాయి. ఈ నేపథ్యంలో ఈసారి రెండు పార్టీలు కలవడం ద్వారా మొత్తం 44% ఓటు బ్యాంకుతో 60 ప్లస్ ఆర్ మైనస్ అంటే 55 నుంచి 65 మధ్యలో ఈ పార్టీకి అంటే ఈ కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ పొలిటికల్ క్రిటిక్ సర్వే అంచనా. ఇక బీజేపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో కేవలం 0.5% 1% లోపు మాత్రమే ఆ పార్టీకి వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో ఒక 60% ఓటు బ్యాంక్ ఇట్లా పెరిగితే పెరగవచ్చు అన్నది పొలిటికల్ క్రిటిక్ అంచనా. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో కేవలం 0.71% మాత్రమే ఓటు శాతాన్ని గెయిన్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం 1.5%, అది కూడా షర్మిల ఎంట్రీ వల్ల పెరిగే అవకాశం ఉందన్నది తాత్కాలిక అంచనా. సో ఇది పొలిటికల్ క్రిటిక్స్ వేసిన అంచనా. ఇక లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే ఇంచుమించు 18 సీట్లతో వైఎస్ఆర్సీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ లోక్సభ సీట్ల సర్వే రిజల్ట్స్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ 18 సీట్లు, టీడీపీ జనసేన కలిస్తే 7 సీట్లు, బీజేపీకి 0, కాంగ్రెస్కు 0. ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ బీజేపీ 2%, కాంగ్రెస్ 2%, వైఎస్ఆర్సీపీకి 48.5%, టీడీపీ జనసేనకు 45%, ఇతరులకు 2.5%. లోక్సభ ఎన్నికల్లో అంటే కొంత వైసీపీ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. తర్వాత టీడీపీ జనసేనకు కూడా 1% ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉందని చెప్పి పొలిటికల్ క్రిటిక్ సర్వే చేస్తున్న అంచనా. ఇట్లా మొత్తం మీద ఇది ఒక్కటే కాదు, పొలిటికల్ క్రిటిక్ ఒకటే కాదు, గతంలో టైమ్స్ నౌ మరికొన్ని ఛానల్స్ రాజనీతి లాంటివి కూడా ఖచ్చితమైన అంచనాలు వేసే ప్రయత్నం చేసినాయి. అంటే ఈ ప్రీ పోల్ సర్వేలు అనేవి ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతూ ఉంటాయి. రాబోయే 2 నెలలు వైసీపీకి కానీ మిగతా అన్ని పార్టీలకు కూడా చాలా కీలకం. అంటే ఈ 2 నెలల్లో జరిగే రాజకీయమే చాలా వ్యూహాత్మకంగా
ఎత్తుగడలు వ్యూహాలు ప్రతివ్యూహాలతో సాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ 2 నెలల్లో మాత్రం ఏమన్నా అటు ఇటు జరిగితే ఇవి ఏమన్నా సర్వే అంచనాలు ఏమన్నా మారే అవకాశం ఉండొచ్చు. అంతిమంగా షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏప్రిల్లోనే యథావిధిగా గతంలో జరిగినట్టు యథావిధిగా ఏప్రిల్లోనే ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరుగుతాయి, మేలో రిజల్ట్స్ వస్తాయని చెప్పి చెప్తున్న నేపథ్యంలో మరో 3 నెలలు ఆగితే తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన పూర్తి స్థాయి అంచనాలు వెలువడే అవకాశం లేదు. సో మొత్తం మీద సర్వేలన్నీ ప్రస్తుతానికైతే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారం సాధిస్తారని చెప్పి అంచనా వేస్తున్నాయి. చూద్దాం మరి ఈ సర్వేల అంచనా నిజమవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.